Hello everyone, I'm Dr. Ranjit Nellore. I'm a consultant orthopedic surgeon in Omni Hospitals, Kukatpalli. సో ఇవాళ మనము సిటీవీ ఆర్ క్లబ్ ఫుట్ గురించి మాట్లాడుకుందాం. సిటీవీ ఆర్ క్లబ్ ఫుట్ని మనం తెలుగులో గ్రహణం కాలు అని కూడా అంటాము. అంటే కాలు లోపలికి వంకర పోవడం అనేసి చెప్తాము. సో ఇది మనం 1 to 4 in 1000 లైవ్ బర్డ్స్ మనము దీన్ని అబ్జర్వ్ చేస్తాము. సో దీన్ని ఐడెంటిఫై చేయడం చాలా సులభం. సో ఈ పర్టికులర్ డిఫార్మిటీ మనం గాల్ఫ్ క్లబ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దాన్ని క్లబ్ ఫుట్ అని కూడా మనం పిలుస్తాము. సో పుట్టిన రోజే మనము దీన్ని ఐడెంటిఫై లేదంటే స్కాన్ ద్వారా మనము ముందే దీన్ని ఐడెంటిఫై చేసి దీని ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఐడెంటిఫికేషన్ తర్వాత ట్రీట్మెంట్ పుట్టిన వారం రోజులకి స్టార్ట్ అవుతుంది. ట్రీట్మెంట్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మనము పట్టీ ద్వారా అంటే కాస్టింగ్ ద్వారా దీన్ని కంప్లీట్గా అంటే 100% మనం కరెక్ట్ చేయొచ్చు. యూజువలీ 6 to 8 కాస్ట్ కావాల్సి ఉంటుంది. అంటే 6 నుంచి 8 వరకు పట్టీలు కావాల్సి ఉంటుంది. ఆ డిఫార్మిటీని మనం స్లోగా కరెక్ట్ చేసి లాస్ట్లో ఒక చిన్న సర్జరీ ద్వారా కంప్లీట్గా మనము 100% కరెక్షన్ అచీవ్ చేయొచ్చు. సో ఒక్కసారి ఫైనల్ కాస్టింగ్ వేసిన తర్వాత దెన్ దెర్ ఇస్ అ మెయింటెనెన్స్ ఫేస్ అని చెప్తాము. మనం మెయింటెనెన్స్ ఫేస్ ఇట్లా స్ప్లింట్ ద్వారా మనము డిజైర్డ్ పొజిషన్కి మనం ఫుట్ని పెట్టుకొని ఆ మెయింటెనెన్స్ ఫేస్లో ఆ డిఫార్మిటీ మళ్ళీ రెకర్ కాకుండా చూసుకుంటాము. సో దిస్ పర్టికులర్ థింగ్ దీని తాలూకా మనం ఫాలోఅప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అర్లీ టైమింగ్ అండ్ అర్లీ ఇంటర్వెన్షన్ విల్ లీడ్ టు 100% సక్సెస్ రిజల్ట్స్. సో మీకు కనుక ఏదైనా క్వైరీస్ కానీ దీని తాలూకా ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే కనుక మీరు ఓమ్ని హాస్పిటల్స్ కుకట్పల్లికి వచ్చి నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.